మీరు ఇన్ని రోజులు విన్నది, మీరు చదువుతూ ఉన్నది, మీరు వెళ్తున్న చర్చస్లో కానీ, మీరు వింటున్న విషయాలు కానీ ఎక్కడికైనా వెళ్ళి కూడా అవి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన ఆ సత్య విషయాలే విన్నారా? వాళ్ళు చెప్పాలి. ఆలోచించి చెప్పండి. ఈ మాటలు అంతే 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 ప్రపంచమంతా అంతే. అవును, చైనా జనాభా 180 కోట్లు, మన జనాభా 140 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు. అమెరికా, చైనా తర్వాత భారతదేశం. కనుక చెప్పండి, 66 పుస్తకాలలో ఉన్న ఈ విషయాలు ఎవరు రాశారు? మరలా ఒకసారి చెప్పండి. పరిశుద్ధాత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి చేత వ్రాయబడ్డ 66 పుస్తకాలు, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు. ఇప్పుడు ఏ చర్చిలో ఎక్కడ సత్యబోధ ఉంది? సత్యబోధను ఏ చర్చిలో బోధిస్తున్నారు? ఏ శాఖ వారు బోధిస్తున్నారు? మీరు ఎక్కడైనా విన్నారా? 66 పుస్తకాల్లో ఉన్న దేవుని ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడైనా విన్నారా? మీరు ప్రశ్నిస్తున్నారు, మీరు సమాధానం చెప్పాలి నాకు. ఈరోజు చెప్పారు కదా, ఈరోజు వేసే పునాది మీదే భవిష్యత్తు కట్టబడుతుంది. అందుకే ఈరోజు చాలా లేట్ అవుతుంది. భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి, అంతే కదా. భోజనాలు చేసి మళ్ళా ఉతకడమే, అంతే. చెప్పే నాకు సార్లు కాకపోతే వినే మీకు సార్లు ఎట్లా? ఇప్పుడు చెప్పే నాకు సాల్ అవ్వాలి, నిలబడుకొని అరిసి రాసి, అంతే కదమ్మా. సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు తప్పదు. నేను 3:30 గంటల సేపు చెప్పి కిందకి దిగితే కాళ్ళు రాలే, నాకు కాళ్ళు మంచం మీదకి పోయి వచ్చేపు ఇట్లా ఎక్సర్సైజ్ చేసిన, అట్లా నీళ్ళు పోయినాయి. ఏం వయసు అయిపోతుంది, 46. చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, మీరు హృదయపూర్వకంగా మాట్లాడాలి ఇప్పటిక, అంతే. 66 పుస్తకాలలో ఉన్నది ఉన్నట్టు బోధించింది ఇంతవరకు ఎక్కడైనా విన్నారా? లేదు. మేము మా చర్చిలో విన్నది సత్యబోధండి, మా పాస్టర్ గారు చెప్తుంది సత్యబోధండి. లేదు, అలాంటి చోటుకి వెళ్ళాము, అక్కడ మీటింగ్స్ జరిగాయి, అక్కడ మేము సత్యబోధ వింటున్నామండి. 66 పుస్తకాల్లో ఉన్న దేవుడి ఉద్దేశాన్ని బోధించే ఒక గుంపు ఉందండి, ఒక గ్రూప్ ఉందండి, ఒక పాస్టర్ ఉన్నారండి, లేదా మా చర్చిలోనే బోధిస్తారండి, లేదా నేనే బోధిస్తానండి అని మీరు చెప్పగలరా అని అంటున్నా నేను. మీరేం చేస్తున్నారు? అప్పుడు నేను అంటాను, ఇప్పుడు నాదే సత్యం అని మీరేం చేస్తారు? ఓ సరే, మీరే సత్యం అని చెప్పేసి ఓటేసిపోతారా? దాన్ని మోసము అంటారు. ఊరికి పోతే ఆ ఊరు పాట పాడితే మోసము. వారిని మోసగించడమే కాకుండా మనం మోసగించినట్లు అవుతుంది. నా దగ్గర అది వద్దు, నా పాట పాడుతూ మీ పాట పాడద్దు, బైబిల్ పాట పాడదాం. అవునమ్మా, బైబిల్ పాట పాడదాం. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా బోధించిన బోధలో మనం ఉన్నామా? చెప్పండి.